యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదిగో ఇది వీళ్ళకున్న స్తోమత. నేను నవ్వమని చెప్పాను, నువ్వు నవ్వావు. అవునా? అవును. నేను నోరు మూసుకోమన్నాను, అప్పుడు నువ్వు నోరు మూసుకున్నావు. అవునా? అవును. ఇక ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నిన్ను మక్కెలు ఎరగొట్టాలని నేను వెరగొడతాను. బాబుగారు, మిమ్మల్ని దాటుకొని నేను ఎలాగో పారిపోలేను. అందుకే ఎంత కావాలంటే అంత కొట్టుకోండి. కానీ నేను ఇక్కడి నుంచి ఇంటికి కాదు, భీమ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. తను న్యాయం కోసం పోరాడతాడని విన్నాను నేను. నా కోసం న్యాయ పోరాటం తనే చేస్తాడు. బాలా భార్య గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు. నేను బాలాను అడిగాను, వాడు ఎలాంటి జవాబు ఇవ్వలేదు. నేను కూడా సాయంత్రం బాలబావ వీధిలోకి వెళ్ళాను. అక్కడ వాళ్ళేం చెప్పారంటే బాలబావ వచ్చి వెళ్తున్నాడంట, కానీ ఆ అక్క గురించి తెలియదన్నారు. కానీ రమా, తెలుసుకుని తీరాలి కదా బాలా భార్య ఎక్కడుందో. బాగుంది రామ్జీ గారు. కొడుకు భార్య మాయమైతేనే మీకు ఇంత బెంగ కలుగుతోందా? కానీ మీ భార్య మాయమైపోయింది, దాని గురించి మీకే బెంగ లేదు. మీరు తన గురించి అడగడం లేదు. అయితే ఏం చెయ్యాలి? జీజాబాయ్ బాధ్యత తీసుకుంది మీరే కదా, మరి మీరే బెంగపడండి. మేమెందుకు బెంగపడాలి? మీరా, తను నాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది, ఇక తన గురించి నేను ఎందుకు బెంగపడాలి? లక్ష్మి, నువ్వు ఒక పని చెయ్యమ్మా. నువ్వు కొంకణికి వెళ్ళిపో, ఆనందని ఒకసారి చూసిరా. చాలా రోజులైపోయింది, వాడి గురించి ఎలాంటి సమాచారం లేదు. అన్నట్టు ఒకవేళ వాడి ఆరోగ్యం బాగున్నట్టయితే 2-3 రోజుల పాటు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోమను. సరే మామయ్య, నేను రేపు కొంకణ్కి వెళ్తాను. భీమ్, భీమ్, తొందరగా బయటికి రా. భీమ్, బయటికి రా. అసలు మీరు ఏం చేస్తున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు మీరు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఏం చేస్తున్నారా? నువ్వే చిచ్చు పెట్టి ఎవరు చిచ్చు పెట్టారా అని అడుగుతున్నావా? అసలు ఇదంతా నువ్వు అలాగే నీ భార్య నాటిన బీజానికి ఫలం. చూడండి, కళ్ళారా చూడండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అనవసరంగా మాట్లాడకండి. జోకు, నువ్వే మాట్లాడుకో. లేదంటే రమ ఏముంటుందంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, మీరెందుకు మాట్లాడుతున్నారు అని మాట్లాడుకో. ఏంటంటే నా పెళ్ళం నా ఇష్టానికి వ్యతిరేకంగా ధర్నాకు వెళ్ళిపోయింది. ఇక ఈ విషయం నాకు అస్సలు నచ్చడం లేదు, అందుకే దీన్ని చితకబాదాను. అవును, ఇది కూడా గ్రామం నుంచి వచ్చినప్పటి నుంచి వీళ్ళ మాటల్లోనే పడిపోయింది. ఏమనుకుంటున్నారు? వీళ్ళకేది తోస్తే అది చేస్తూ ఉంటే ఇక మేము చూస్తూ ఉంటామా? కానీ మీరందరూ ఏదైతే చేశారో అది చాలా తప్పు. ఇక నేను ఇక నువ్వు ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తానంటావా? మాకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తావా? అయితే చెయ్యి. చూడరామా, నువ్వేంటి భరణం గురించి మాట్లాడుతున్నావు అంతేనా? కానీ ఇక్కడ నా దగ్గర ఎలాంటి సంపద లేనే లేదు ఇది తీసుకెళ్ళడానికి.
4 డబ్బులు ఏవో ఉన్నాయి, అందులో సగం తీసుకుపోను. ఇక ఆ తర్వాత అసలు బస్తీలోనే మా పెళ్ళైన మా అందరి సంసారాలు నాశనం అయిపోయినప్పుడు అప్పుడు నువ్వు నాశనమైన మా అందరి సంసారాలు చూసి సిగ్గుపడు. మీ అందరూ చేస్తున్న విప్లవానికి ఫలితం ఇలా అయిందేంటా అని. ఇంకా ఏం చేస్తున్నావు? వెళ్ళి దండలో కూర్చో. ఒకప్పుడు నాకు ఏదో ఒక రోజు మారుతావన్న నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. నువ్వు ఇంకెప్పటికీ మారవు, ఇంకెప్పటికీ నువ్వు మారవు. అవును, నేను మారనంతే. పులియా పిన్ని, మీరు అలాగే పిన్ని మీరందరూ ఇప్పుడే ఈ క్షణమే నాతో పాటు పోలీస్ స్టేషన్కి పదండి. వీళ్ళందరి మీద కేసు పెట్టేద్దాం. వీళ్ళు ఇలా ఎలా మీ మీద చేయెత్తగలరు, ఇలా మిమ్మల్ని ఎలా కొట్టగలరు? ఆయన నువ్వు కేసు పెట్టే లోపే ఆలోపే వీళ్ళందరూ ఈ బస్తీని వదిలేసి, బస్తీ ఏంటి బొంబాయినే వదిలేసి పారిపోతారు. తర్వాత పోలీసులు మాలాంటి పారిపోయిన వ్యక్తులను ఎక్కడెక్కడైనా వెతుకుతూ ఉంటారు. వెళ్ళు. అవును, ఇక ఆ తర్వాత మేము ఇంకెప్పుడు మా భార్యల మొహాల్ని కూడా చూడం. పూర్తిగా శాశ్వతంగా వీళ్ళంతా ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతారు. ముందు మీరందరూ ఊరుకోండి. ఇది ఏడవలసిన సమయం కాదు. ఇక వీళ్ళందరి బెదిరింపులకు ఏమాత్రం భయపడకూడదు. న్యాయం విషయంలో రాజీ పడడానికి వీల్లేదు. నాతో పాటు పోలీస్ స్టేషన్కి పదండి. వద్దు. న్యాయ ప్రక్రియలో బాధ్యతకు అలాగే వివేకానికి చోటు ఇవ్వడం మంచిది. నాకు తెలిసి నీ ప్రయత్నాల వల్ల అలాగే వీళ్ల ప్రయత్నాల వల్ల అందరికీ శిక్ష పడచ్చు. కానీ నాకేమనిపిస్తుందంటే వీళ్లకు శిక్షకు బదులుగా వీళ్ళు ఏ కుటుంబాలైతే చెదిరిపోయాయో వాటిని చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. అంటే నాన్న మీరు రాజీ పడ్డం గురించి మాట్లాడుతున్నారు? నేను రాజీ పడ్డం గురించి మాట్లాడడం లేదు. నిజానికి ఈ పోరాటాన్ని బస్తీ లోపలే ఉంచడానికి మాట్లాడుతున్నాను. వీళ్ళందరికీ శిక్షతో ఏం అవసరం లేదు. వీళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది. అన్నయ్య చెప్పింది నిజమే. వాళ్ళంతా భార్యాభర్తలు, సంవత్సరాలుగా కలిసుంటున్న వాళ్ళు. ఇలా అని కాదు, వాళ్ళందరి మధ్య ప్రేమ మాత్రం లేదని కాదు. అందుకే ఇదే ప్రేమ నేల మీద వాళ్ళ పోరాటం వాళ్ళను పోరాడనివ్వు. ఇది న్యాయానికి చెందినది కాదు బాబు. ఈ విషయం తమ భర్తలకు నచ్చ చెప్పడానికి అలాగే వాళ్ళు మళ్ళీ పొందడానికి చెందింది. అవును, మావయ్య పిన్ని నిజమే చెప్తున్నారు. అవును భీమరావు, మేము మా పద్ధతిలో సమస్యకి ఏదో రకంగా పరిష్కారం వెతుక్కుంటాము. ఆయన మేమేమైనా మొదటిసారి దెబ్బలు తిన్నావా ఏంటి? మేమే కాదు, ప్రతి భార్య తన భర్త చేతిలో ఎప్పుడో ఒకప్పుడు దెబ్బలు తినే ఉంటుంది. కానీ భర్తకి వ్యతిరేకంగా స్టేషన్కి వెళ్ళలేము. మీరు పదండి. కావాలంటే వీళ్ళు ఎలాంటి పథకమైనా వేయని, కానీ ఈసారి మనం మన పెళ్ళాలకు బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఒక్కపట్ల అవ్వడానికి మనం ఏది చెప్తే అదే చేయాలి. ఈ భీమరావు రమాల ప్రభావం మన భార్యల మీద ఎలా పడిందంటే వాళ్ళు పొగురు బదులైపోయారు. వాళ్ళకు మర్యాద నేర్పించండి. ఇప్పుడు మీ అందరికీ మగాళమని అర్థమైంది కదా? చాలు. ఇప్పుడు వాళ్లకు వాళ్లే దారిలోకి వచ్చేస్తారు. అదెలా? చూడు, మగవాడవడం సూర్యుడు లాంటిది.
ఇక ఈ భీమ్, రమ, రామ్జీల నాటకాలు మేఘాలు లాంటివి. ఇప్పుడు మీరే చెప్పండి, మేఘాలు ఎప్పుడైనా సూర్యుడు వెలుగుని ఆపగలవా? చూడండి, బాబు గారు ఎంత అర్థవంతంగా వివరించారు. అది మీ అందరికీ అర్థమైంది కూడా. అయిందా లేదా? ఇక ఇలాగే మగాళ్లలాగా మీ భార్యల్ని మీ నియంత్రణలో పెట్టుకోండి. ఎందుకంటే గెలుపు ఎప్పుడూ మగాళ్ళదే అవడం మంచిది. ఏమంటారు బాబు? ఖచ్చితంగా. ఇప్పుడు చూడు భీమరావు, నేను మీ ఇంట్లో వాళ్ళనే నీకు వ్యతిరేకంగా ఆయుధంగా ఎలా మారుస్తానో. తీసుకోండి. చూడండి, ఈసారి విషయం గెలుపోటముల గురించి కాదు, సమతుల్యం గురించి. అందుకే మీరు మీ పని చేసుకోవడానికి, చదువుకోవడానికి వెళ్ళండి. అలాగే ఇంట్లో వాళ్లను తమ జీవితాలకు తగ్గట్టు వదిలేయండి. రమా, ఈరోజు నాకున్న నమ్మకాలకే ప్రశ్న గుర్తు ఏర్పడిపోయింది. జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం చట్టమే అనుకునేవాణ్ణి. దీని గురించి నేను తప్పకుండా ఆలోచిస్తాను రమా. భీమ్రావ్, నేను మీతో పాటు రావచ్చా? నేనిప్పుడు బయలుదేరుతున్నాను. పదండి వదినా. అన్నట్టక్క, మా అందరికి తను బాగా గుర్తొస్తున్నారని బావతో మర్చిపోకుండా చెప్పండి. వస్తాను. రండి వదినా. మీరు రాయితో కొట్టండి, లేక ఇంకేమైనా చేయండి, అయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. మీరు నన్ను మీ శిష్యునిగా అంగీకరించండి. అలాగే నాకు సామాజిక శాస్త్రం చదువు చెప్పండి. ఏ పిచ్చోడా, నువ్వు భీమరావుకు చదువు చెప్తున్నావా? ఇక చదువు చెప్పడానికి వీల్లేదు, అర్థమైందా? చూడు, ఇప్పుడు రక్తం కేవలం నీ చేతికే కారుతోంది. తర్వాత మొత్తం శరీరమంతా కేవలం రక్తమే కారుతుంది. అర్థమైందా? భీమరావు, 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 భీమరావు. గురుగారు, ఇది గురుగారి గొంతు. గురుగారు, అయ్యో, మీ చేతికి ఏమైంది? చూపించండి. నువ్వు కాపీ పుస్తకం తీసుకో, చదువు చెప్తాను. ఏంటి? అలాగే చదువుకుంటాను గురువు గారు, కానీ ముందుగా ఇది ఎలా జరిగిందో చెప్పండి. మీ చేతి గాయమైంది, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడు, గురువు ఆజ్ఞను తీసేయడానికి వీల్లేదు. కాపీ పెన్ను బయటికి తీయి, చదువు మొదలుపెట్టు. అలాగే. భీమరావు ఇక్కడికి చదువుకోవడానికి వస్తూనే ఉన్నాడు. తనను పిలిచి త్వరగా ఎందుకు రమ్మన్నానంటే మీకు త్వరగా జవాబు చెప్పడానికి. మీ అందరి గురించి బాగా తెలుసు. మీ గురించి నేను చాలా విన్నాను. మీరు భీమును రెచ్చగొట్టారు, బెదిరించారు. అయినా భీమ్ మీద ఎలాంటి ప్రభావం పడలేదు. అసలు నా శిష్యుని మీద ఎలాంటి ప్రభావం పడినప్పుడు ఇక నా మీద ఎలా పడుతుంది? నువ్వు తీ, కాపీ పెన్ను బయటికి రాయి. సమాజానికి గొప్ప వారసత్వం ఏంటంటే అందులో నివసించే వాళ్ళంతా నాగరికులవడం. ఏ సమాజంలో నాగరికులైతే ఉండరో అది పతనం అవ్వక తప్పదు. ఏంటి
ఏమన్నావు? మేము నాగరికులం కాదా? పిచ్చోడా! అయితే ఈరోజు ఈ అనాగరికులందరూ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నువ్వు ఈ భీమ్రావుకు చదువు చెప్పడం ఆపలేదో నిన్ను జాతిలో నుంచి వెలివేస్తాం. అర్థమైందా? మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఏయ్, బహుశా నీకు విషయం అర్థం కాలేదనుకుంటా. ఒకవేళ నువ్వు ఇక నుంచి బొచ్చె పట్టుకుని బజ్జీలు తినడానికి బయలుదేరినా నీకు బజ్జీలు దొరకవు, ముష్టి కూడా దొరకదు. అర్థమైందా? అయినా నువ్వు అక్కడ ఇక్కడ తిరిగి బ్రతుకుతుంటావు కదా, నువ్వు తిరగడానికి నేను కూడా ఇవ్వను. అవును, అందుకే ఒకవేళ ఇక్కడ ఉండాలనుకుంటే చదువు చెప్పడం ఆపేయండి. ఈ రోజు నాకున్న నమ్మకాలకే ప్రశ్న గుర్తు ఏర్పడిపోయింది. జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం చట్టమే అనుకునేవాణ్ణి. మీరందరూ ఏం చేస్తారో చేసుకోండి. నేను భీమ్రావుకు చదువు చెప్తాను. గురువుగారు, నేను చదువుకోను. ఆహా ఆహా పిచ్చోడా, నువ్వు వీడిని తెలివైన వాడిగా మార్చేశావు. ఎలాగో భీమ్రావు కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక జీవితం ఎందుకు నాశనం అవ్వాలి? లేదు భీమ్, వీళ్ళంతా నిన్ను భయపెడుతున్నారు. లేదు గురువుగారు, నేను భయపడ్డం లేదు. నేను కేవలం ఎందుకు చదువుకోనంటున్నానంటే, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆపదలో చూడలేను. క్షమించండి. లేదు భీమ్రావ్, మీరు చదువుకోవాలి. అలాగే ఈయనకేమీ కాదు కూడా. ఏ సర్లా, ఏంటి? ఇద్దరు ముగ్గురు మహిళల్ని కూడగట్టుకొని భరణం తీసుకున్నావో లేదో? ఏమనుకుంటున్నావు? ప్రపంచాన్ని గెలిచావనా? అయినా కూడా ఈ పిచ్చి గురువుకి భరణం కూడా ఎలాగూ దక్కదు. ఎందుకంటే ఇతను మహిళ కాదు, అలాగే ఒకరికి భార్య కూడా కాదు. సరళ గారు, ఇందులో ఎంత డబ్బుందంటే మీరు వీళ్ళందరికీ దూరంగా వెళ్ళి ఎక్కడైనా కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. ఇక దీన్ని నా సహాయం అని మాత్రం అనుకోవద్దు, దీన్ని ఫీజు అనుకోండి, భీమ్రావుకి చదువు చెప్పినందుకు. కానీ సరళ గారు, మీ భార్య నాకు ఎంతో సహాయం చేసింది, అందుకే కొంత సహాయం నన్ను కూడా చేయనివ్వండి. అలాగే కాదని చెప్పకండి. ఇక మీరంతా వెళ్ళండి. మీరేమనుకుని వెళ్ళాలంటే, మీరు ఈ వ్యక్తిని జాతి నుంచి వెలివేశారని వెళ్ళండి. సరే భీమ్రావ్, మీరు చదవండి. అలాగే ఎప్పటికీ చదువుతూ ఉండండి. నేను వస్తాను. భీమ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నాకొక ముఖ్యమైన పని గుర్తుకొచ్చింది, నేను ఇప్పుడే వస్తాను. అక్కడ నీ శిష్యుడున్నాడు, అందుకే అక్కడ కొట్టలేదు. సమాజానికి అందరికంటే పెద్ద శత్రువు బాధ్యత లేని శిష్యుడవుతాడు, తెలుసా? ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, లేదంటే చరిత్రలో నేరస్తుడిగా మిగిలిపోతావు. అసలు మేమేమి తినాం, పస్తులే ఉంటాం. మీ అందరికి పెద్ద తేడా ఏముంటుందని? తేడా ఉంటుంది కదా. భర్తలు తినకుంటే మేమెలా భోజనం చేస్తాం? సరే, అయితే అన్నిటికంటే ముందు మీరిద్దరూ మా అందరికీ క్షమాపణలు చెప్పాలి. అలాగే ప్రమాణం చేయండి, మీరు భీమ్ ఇంకా రమ మాటల్ని పట్టించుకోరని. అసలు
వాళ్ళు ఎలాంటి తప్పు చేయనప్పుడే ఇక క్షమాపణ దేని గురించి చెప్పాలి. ఇక మేమే భీమ్ రమ మాటలు పట్టించుకోవడం లేదు. వాళ్ళిద్దరూ నిజం చెప్పారు, అది మాకు నచ్చింది, అంతే. సరే అయితే మరి నాతో పాటు వీళ్ళందరూ కూడా పస్తులుంటారు. అయినా మాకు మా భవిష్యత్తు చాలా బాగా కనిపిస్తోంది. ఈ బస్తీలో పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ అందరి అంతం ఈ రామ్జీలానే ఉంటుంది. భీమ్ ఇంకా రమా మాటల్ని పట్టించుకొని ఆడవాళ్ళందరూ తమ తమ ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, జీజాబాయ్ వెళ్ళిపోయినట్టుగా. కానీ అత్తయ్య వచ్చేసిందిగా.